ప్రధానంగా కమిషనర్ల నియామకం గురించి మీరు ఏమైనా తీసుకున్నటువంటి ప్రతిపాదనలో ఎలాంటి అంటే ఒకవేళ కనుక ప్రభుత్వాలు ఇమీడియట్గా రియాక్ట్ కాకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏ రకంగా ప్రభుత్వాల ముందు గవర్నర్ ముందుకు ఏమైనా ప్రదర్శనలు చేసే పరిస్థితి ఉందా? ఏ రకంగా మీరు ముందుకెళ్లాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులంతా కలిసి దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తాం. భవిష్యత్తులో దీన్ని త్వరగా తీసుకెళ్తాము. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి కమిషన్ యొక్క నియామకాన్ని ప్రారంభించి ఉండాల్సింది. కానీ ప్రభుత్వం తన నిర్లక్ష్య ధోరణితో ఉంది. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. త్వరలోనే ఇది ఒక ఉద్యమ రూపంలో వెళ్తుంది సార్ ముందుకి. అంటే సమాచార హక్కు అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అన్ని రకాల చర్యలు కూడా మేము తీసుకుంటాం. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, ఏ రకమైనటువంటి చర్యలు అంటే ఇప్పుడు మీరు ఒకవేళ కనుక ప్రతిఘటించాలనుకుంటే ఏ రకమైన ప్రదర్శనలు చేద్దాం అనుకుంటున్నారు? గవర్నర్ కానీ మరి ముఖ్యమంత్రికి కానీ మీరేమైనా రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత ఎలాంటి ప్రదర్శనలతో ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఏమైనా కార్యాచరణ రూపం జరిగిందా? ఎలాంటి ప్రపోజల్స్ వస్తున్నాయి? అవును సార్, ఇప్పుడు ఈ రోజు సమావేశం కారణం కూడా అదే. ఇప్పుడు ఈ రోజు జరిగిన తీర్మానం ప్రకారము రేపు గవర్నర్ కి రిప్రజెంటేషన్ చేయబోతున్నారు. రేపు గవర్నర్ కి రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఒక 15 రోజులు చూసిన తర్వాత అప్పటికి ప్రభుత్వం స్పందించుకుంటా ఉంటే తర్వాత రాష్ట్రపతి స్థాయిలో కూడా మేము దీన్ని తీసుకెళ్తాం ముందుకి. క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అందరూ మొత్తం ఈ చట్టానికి సంబంధించి ప్రజాక్షేమం కోరే సంస్థలు అందరినీ కలుపుకొని దీని ఒక ఉద్యమంలో